ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని అమలు చేస్తున్నారు అక్రమార్కులు. ధనాజయనీయ ధ్యేయంగా వాగుల నుంచి ఇసుకను తోడి అడ్డదారిలో జీరో దందాను సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కళ్ళు కప్పి దోపిడీ చేస్తున్నారు. అడపాదడపా పోలీసులకు చిక్కుతున్న వ్యూహాలు మార్చి దందా సాగిస్తూ ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండపడుతోంది. కోమరభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుకకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో భీమాపూర్, గంగాపూర్, గొల్లగూడ, వంకులం, పెద్దవాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూటగా ఏర్పడిన కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు ఆసిఫాబాద్, రెబ్బెన, సుమారు ప్రాంతాల్లో ఏకంగా భారీ మొత్తంలో ఇసుకను డంపులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, మైనింగ్ రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులు సీజ్ చేసి తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్ళు కప్పి అక్రమార్కులు విక్రయించుకుపోవడం పరిపాటిగా మారిందని ఆరోపణలున్నాయి. అక్రమ ఇసుక రవాణాలో అధికారుల అండదండలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. వాగు దగ్గర ఒక 25 కుప్పలు మొత్తం కలిపి 75 ఇసుక అక్రమంగా వేరే వాళ్ళకి తరలించి అక్రమ రవాణా చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉండేటందుకు తెలిసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు, మేము మరియు రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వచ్చి మేము చూడగా ఇక్కడ ఈ కుప్పలు ఇక్కడ డంప్ చేసి ఉన్నాయి. సో వెంటనే మేము వీటిని పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఈ ఇసుక కుప్పలు, డంపులు అక్రమ రవాణా ఇటు చేస్తే వారి చట్ట ప్రకారంగా తప్పకుండా వారిపై ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ తప్పకుండా వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాము. కావున వారికి మేము హెచ్చరించేది ఏమన్నట్టే ఎవరు కూడా ఇలాంటి అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేయవద్దని మేము కోరుతున్నాం. కొన్ని చోట్ల డంప్ చేసి అర్ధరాత్రులు లారీలో ఆదిలాబాద్ కు తరలించుకుపోతున్నారు. రెబ్బెన మండలంలో రాళ్లపేట రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టుకున్నారు. రెబ్బెన మండలంలో గంగాపూర్, రాళ్లవాగు, పెదవాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను భారీ మొత్తంలో డంప్ చేసి అర్ధరాత్రిలో జేసీబీ సాయంతో లారీల్లో టిప్పర్ల ద్వారా ఆదిలాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అక్రమ దండాను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ ఖనిజాలకు గండి కొడుతూ అక్రమంగా తరలించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెబ్బెన శిబార్లో భారీ ఇసుక డంపులను పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్ఐ చంద్రశేఖర్ రాళ్లపేట శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 3 భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. ఇటీవల సీజ్ చేసిన ఇసుక సుమారు 1200 ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ యొక్క సమీపంలో ముందస్తు సమాచారం మేరకు 2 ప్రదేశాలలో అనుమతి లేకుండా డంప్ చేసినటువంటి ఒక 75 ఇసుక కుప్పలని ఇక్కడ గుర్తించడం జరిగింది. వాటిని ఎంఆర్ఓ గారు శ్రీ రామోహన్ గారి సమక్షంలో మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇక ముందు ఎవరైనా ఇటువంటి చర్యలు చేపడితే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినతరమైన శిక్షలు వేలా చర్యలు తీసుకుంటాం.